అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో ఎవరి నోట విన్నా శ్రీరామ, జయరామ ఇదే పదాలు వినిపిస్తున్నాయండి. ఎందుకంటే ఈ నెల జనవరి 22వ తేదీన మన అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ అనేది జరుగుతుంది. కావున అందరూ కూడా రామ ధ్యాసలోనే ఉన్నారండి. అయితే అదే పనిగా మనం కూడా మన విజయనగరం జిల్లాలో ఉన్న శ్రీ రామనారాయణం టెంపుల్‌కి వెళ్ళి ఒకసారి అక్కడున్న రామనారాయణ ప్రాంగణాన్ని ఒకసారి దర్శించుకుందామని వచ్చాము. సో, ఇది రామనారాయణ తాలూకా ఆర్చ్. అయితే ఇక్కడికి మేము వెళ్ళాక ఎక్కడికి వెళ్ళినా మాకు పప్పీసు, లేకపోతే క్యాట్సు ఇవి గానీ కనిపించాయంటే ఇంక మా మా అబ్బాయి అసలు రమ్మన్నా రాడండి. అక్కడే ఉండిపోతాడు. సో, వాటితో ఆడుకుంటూ ఉన్నాడు. సో, అయితే టైం అయిపోతుంది, పదరా లోపలికి వెళ్ళిపోదామని మేము వెళ్ళిపోతుంటే ఇంకా మా వెనక వచ్చేసాడు. అయితే ఇక్కడ టికెట్స్ వీడియో నేను ప్రైజెస్ వీడియో తీశాను. బట్ ఆ వీడియో క్లిప్ ఎక్కడో మిస్ అయింది. సో, యాక్చువల్గా ఏంటంటే ఈవినింగ్ 5 లోపల కానీ మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే ఒక ప్రైజ్ ఉంది. అలా కాకుండా ఈవినింగ్ 5 తర్వాత కానీ మనం లోపలికి కానీ వెళ్తే అప్పుడు ఒక టికెట్ ప్రైజ్ అనేది ఉందండి. ఎందుకంటే దానికి దీనికి ప్రైజ్ అనేది డిఫరెన్స్ ఉంది. సో, ఎందుకంటే ఈవినింగ్ 5 తర్వాత అంటే 6:30కి మనకి ఆంజనేయ స్వామి వారు విగ్రహం పైన ఒక లేజర్ షో అనేది వేయడం జరుగుతుంది. సో, లైటింగ్ షో లాంటిది. సో, ఆ షో కోసమనే చాలామంది జనాలు ఈవినింగ్ 5 తర్వాత వస్తారట. సో, అందుకని టికెట్ అనేది అప్పుడు స్పెషల్ ప్రైజ్ అనేది ఉంది. సో, మేమైతే ఈవినింగ్ 4 అరౌండ్ ఆ టైంలో వెళ్ళాము. అయితే లోపలికి వెళ్ళాక 2 కళ్ళు సరిపోలేదండి అసలు. అంత అందమైన రకరకాల పూల మొక్కలు, రంగురంగుల పూలు అసలు ఎంత అందంగా ఉన్నాయంటే గుడి ప్రాంగణం చుట్టూ కూడా పచ్చటి, అలాగే రకరకాల పూలతో ఎంతో అందంగా, ఆహ్లాదంగా కనిపించింది. అయితే ఈ రామనారాయణం టెంపుల్‌ని కట్టించడానికి సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఇతనేనండి. శ్రీ నారాయణం నరసింహమూర్తి గారు. ఇతని కృషి, పట్టుదల, దైవబలం వల్లనే ఈ గుడి అనేది ఇంత అందంగా, ఇంత ఆనందకరంగా ప్రతి ఒక్క ఘట్టం కూడా చాలా నీట్‌గా కనిపించేటట్టు మనకి రామాయణ ఘట్టం కళ్ళకు అద్దినట్లు కనిపించడానికి ఇతని కృషి చాలా ఉందని చెప్పుకోవచ్చు. సో, అయితే ఇది అదిగోండి చూసారా, చాలా అందమైన, అది చాలా ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం మనకి ఎదురుగా రామనారాయణ టెంపుల్లోకి ఎంట్రన్స్ అవగానే కనిపిస్తుంది. సో, ఇందాక లేజర్ షో అన్నాను కదా. సో, ఆ విగ్రహం పైనే మనకి లేజర్ షో అనేది వేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రతి దగ్గర కూడా చిన్న చిన్న స్తూపాలు ఉన్నాయండి. ఇది ఇప్పుడు ఇటువైపు అయితే మనకి ఇది ఎడమవైపు ఉంటుంది. గుడిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు పార్క్లా ఉంది కదా. సో, అక్కడే ఇది ఎడమవైపు ఈ దక్షిణామూర్తి, ఇలా రకరకాల గోవిందమూర్తి, ఇలా అన్ని రకాల మూర్తి స్వరూపాలతో ఇక్కడ ఒక స్తూపం అనేది నిర్మించడం జరిగింది. సో, ఇది చూసుకుంటూ మనం లోపలికి రామబాణం ఆకారంలో, అంటే ఈ టెంపుల్‌కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే టెంపుల్ మొత్తం కూడాను రాముని యొక్క ధనస్సులో బాణం గురిపెట్టి ఉంటే ఎలా ఉంటుందో అదే ఆకారంలో ఉంటుంది. సో, ఇప్పుడు ఆ ఆకారంలోనే మనం నడుచుకుంటూ వెళ్ళి శ్రీ రాముల వారిని, అలాగే రామువారి రామాయణ ఘట్టాలన్నిటిని కూడా దర్శించుకుందాం. మనం ఇలా చూసినట్లయితే మనకి ఈ ఆకారం ఏదైతే ఉందో ఆ ఆకారాన్ని మొట్టమొదటిగా చూస్తున్నప్పుడు ఊహించుకోలేము. బట్ దీన్ని పైనుంచి చూస్తున్నట్లయితే ధనస్సులో బాణం గురిపెట్టిన ధనస్సు ఎలా అయితే ఉంటుందో ఆ ఆకారంలో కనిపిస్తుందండి. సో, అయితే చుట్టుపక్కల మొత్తం కూడా, అంటే ఏదైతే ధనుస్సు ఆకారంలో ఉందో ఆ చుట్టుపక్కల ఇరువైపులా కూడాను మనకి చుట్టూ వాతావరణం ఎలా ఉంటుందంటే చుట్టూ నిండుగా చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. సో, అయితే ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్దాం. అయితే ఆ బాణం ఆకారంలోకి ఎంటర్ అవ్వడానికి స్టెప్స్‌ని ఎక్కుతూ స్ట్రైట్‌గా చూసారు కదండీ, మనకి ఆంజనేయ స్వామి కనిపిస్తున్న ఎదురుగా ఉన్నది ఇది బాణం మధ్యలో, ఏదైతే విల్లు మధ్యలో బాణం గురిపెడతామో ఆ గురిపెట్టే ఆకారంలో ఈ స్టెప్స్ కనిపిస్తాయి. సో, అయితే మనం ఇప్పుడు ధనస్సుకి ఎడమవైపు ఏదైతే ఆకారం ఉంటుందో ఆ ఎడమవైపు ఆకారం నుంచి మనం టెంపుల్లోకి ఎంటర్ అవుదాం. ఇక్కడ ఎడమవైపు మనకి లక్ష్మీదేవి అమ్మవారు, అలాగే కుడివైపున మనకి సరస్వతీదేవి అమ్మవారు ఇద్దరు కూడా దర్శనమిస్తారు. బాణం మధ్యలో నుంచి వెళ్తుండగా ఎడమవైపు మహాలక్ష్మి అమ్మవారు, అలాగే కుడివైపున మనకి సరస్వతీదేవి కనిపిస్తారు. అయితే ఎడమవైపు మెట్ల నుంచి మనం ఇలా నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి విష్ణు ఆలయం ఉంటుంది. ఇందులో మనకి విష్ణుమూర్తి ఆ రూపంలో శ్రీ రాముల వారు దర్శనమిస్తారు.
అయితే ఈ గుడిని చూసిన తర్వాత నాకు ఒక ఫీలింగ్ అనిపించిందండి. అదేంటంటే ఇంత దగ్గరలో ఉన్న ఇంత అందమైన అది కూడా ఒకసారి తప్పకుండా దర్శించుకోవాల్సిన టెంపుల్‌ని మనం ఇన్ని రోజులు చూడలేదా? అయ్యో! ఎంతో పెద్ద తప్పు చేశామే. కాబట్టి ఎంత తొందరగా వీలున్నంత తొందరలోనే మన సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళకి కూడా అందరికీ కూడా ఈ టెంపుల్‌ని చూపించాలనే ఉద్దేశంతో వెంటనే అక్కడున్న స్టాఫ్‌తో మాట్లాడి వీడియో తీయడానికి నేను ఆ పర్మిషన్ తీసుకొని ఇదంతా వీడియో తీశాను. సో, ఏదైతే విష్ణు ఆలయం దర్శించుకున్నామో తర్వాత రామాయణ దర్శనం అని ఈ మధ్యలో ఈ విల్లు ఆకారం మొత్తం పైన ఏదైతే ఉంటుందో ఆ ఆకారం మొత్తంలో కూడాను మనకి రామాయణంలో జరిగే ప్రతి ఘట్టం చూసారా అక్కడ రాముడి జననం గానీ, రాముడు విద్యాభ్యాసం గానీ, లేదంటే రాముడు రాక్షసుల్ని సంహరించడము, ఇలా ప్రతి ఒక్క ఘట్టం కూడా సీతాదేవి భూమిలో దొరకడం, ఆ తర్వాత శివధనుర్భంగం, ఇలా ప్రతి ఒక్క విషయం అదిగో సీతారాముల కళ్యాణ విషయం, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకి ప్రతిమ రూపంలో ప్రతి ఒక్కటి అంటే రామాయణాన్ని మనం దగ్గర ఉండి చూస్తే ఎలా అనిపిస్తుందో ఆ రకంగా ప్రతి ఒక్క సన్నివేశాన్ని కూడా వీళ్ళు గోడపై అంత చక్కగా విగ్రహాల్ని చెక్కి ఆ శిల్పాల్ని ఆ గోడపై అమర్చడం అనేది చాలా కన్నుల పండగగా అనిపించింది. ఆ రూమ్‌లో ఆ కిందన ప్రతి ఒక్క సిట్యుయేషన్ అదే ఏదైతే సన్నివేశం ఉందో ఆ సన్నివేశం కిందన అసలు అది ఏంటి ఆ సన్నివేశం అనేది రాసి వివరించడం కూడా జరిగింది. సో, ఇంత ప్లాన్‌గా ఇది చెయ్యాలి అంటే దాని వెనక ఎంతో చాలా కృషి, పట్టుదల అనేది ఉండాలి. సో, అతను అంత అంటే ఎంత రామభక్తుడైన అయ్యుండొచ్చో మరి మనం ఇప్పుడు ఒకసారి ఊహించుకోవచ్చు అతని భక్తిని. సో, ఇదిగో చూసారా? అక్కడ ఏదైతే 2 భాగాలుగా విభజించారు. మధ్యలో ఆంజనేయ స్వామి ఉన్నారు కదా! అయితే ఈ ఆంజనేయ స్వామికి ఎడమ వైపున 32 భాగాలు, అలాగే ఆంజనేయ స్వామికి కుడివైపున 32 భాగాలు, మొత్తం 64 భాగాలుగా విభజించి ఈ రామాయణాన్ని మనకి తిలకింపచేశారు. సో, అయితే ఈ కిందన రాశారని చెప్పాను కదా! ఇది 3 భాషల్లో రాశారండి. సో, ఈ 3 భాషల్లో ఏదో ఒక భాషను మనం కిందన విషయాన్ని చదివి పైనున్న ఘట్టాన్ని అర్థం చేసుకోవచ్చు. సో, చూసారు కదా! ఆంజనేయ స్వామి సీతాదేవిని వెతకడానికి వెళ్తున్నారు. ఈ సన్నివేశాలన్నిటిని కూడా చూస్తూ ఆ కిందనున్న ప్రతి ఒక్క విషయాన్ని చదువుకుంటూ వెళ్తే నిజంగా మనం ఆ రూమ్‌లో గానీ, ఆ ప్రదేశంలో గానీ ఉన్నట్లు కాకుండా ఆ సన్నివేశాలు జరుగుతున్న ప్రదేశంలో ఉన్నామేమో అన్నంత చక్కగా అసలు ఎంత బాగా అంటే నేను వివరించలేకపోతున్నాను. అంత అందంగా ఉంది. సో, వీలున్నంత వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ రామ్ నారాయణం అనే ఈ టెంపుల్‌ని ప్రతి ఒక్కరు కూడా విజయనగరంలో ఉన్న ఈ టెంపుల్‌ని దర్శించుకోవాలని నేను ఎంతగానో ఆశిస్తున్నాను. సో, అయితే ఈ ప్రతి ఒక్క సిట్యుయేషన్ ఇంతలా అతను రాయడానికి అతని కృషికి కారణం కూడా లాస్ట్‌గా దేనిపైన ఒక దీనిపైన రాసి చూపించారు. సో, అసలు ఏంటి? ఎందుకు రాశారు? ఏమైంది? ఏంటి? అనుకోని మొత్తం అంతా కూడాను అతను అక్కడ తెలియజేశారనమాట. సో, అయితే ఇంత అందమైన టెంపుల్‌ని మీరు తప్పకుండా దర్శిస్తారని అనుకుంటున్నాను. దీంతో పాటు ఈ ఘట్టాలన్నింటినీ మనకి రామాయణాన్ని చూపించడంతో పాటు ఒక ప్రత్యేకత ఇక్కడికున్న ఒక ప్రత్యేక ఆకర్షణ కూడా ఉందండి. అది ఏంటి అంటే మనకి ఇందాక కనిపించారు కదా! ధనస్సు ఆకారంలో మధ్య భాగంలో ఒక తెల్లని ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం. సో, ఆ ఆంజనేయ స్వామి విగ్రహం పైన మనకి సాయంత్రం 6:30 ఆ ప్రాంగణంలో ఒక లేజర్ షో అయితే వేయడం జరుగుతుంది. సో, ఆ షో చూసిన తర్వాత అసలు కళ్ళు ఇంకా అమ్మో! నిజమే కదా! ఇక్కడికి ఎందుకు రాలేదు? చాలా రావాల్సింది. మనం మళ్ళీ మళ్ళీ రావాలి అనిపించే ప్రదేశం అనమాట. సో, అయితే దాంతో పాటు చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న అదే సరస్వతి, మహాలక్ష్మి అలాగే కృష్ణుడి విగ్రహాలు చూసారా? సాయంత్రం టైంలో కంటే ఈవినింగ్ లైట్స్ ఆన్ చేశాక ఈ రామనారాయణాన్ని చూస్తుంటే అసలు మనం భూమిపైనే ఉన్నామా? ఇంకెక్కడికైనా వెళ్ళామా? అన్నంత అందంగా కనిపిస్తుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు అన్ని నోటిఫికేషన్స్ కూడా మీ మొబైల్‌లోకి వస్తాయి. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అన్నట్టు ప్రత్యేక ఆకర్షణ లేజర్ షో అన్నారు. మరి అది చూపించలేదు అనుకుంటున్నారా? ఆ మరో మంచి వీడియోలో దాన్ని మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూద్దురు గాని.